కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. 7వ తారీఖుకి సంవత్సరం పూర్తయింది. ఇంకా అదే సంవత్సరం పూర్తయిన మొదటి నెల 2వ సంవత్సరం స్టార్ట్. కానీ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీల పైన నిందలు వేయడం వరకే సరిపోయింది తప్ప అభివృద్ధి అనేది ఒక్క అడుగు కూడా ఉండదు. ఏ కొత్త ప్రాజెక్టు కూడా సంవత్సర పరిపాలనలో తీసినటువంటి పరిస్థితి. ఆర్థిక వనరులన్నీ కూడా పెంచుకోవడానికి తీసినటువంటి ప్రణాళిక లేదు. ముఖ్యంగా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి మాకు లంచం మీద ఇయ్యలేదు అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు లంకెల విద్యలని తయారు చేయడం కోసం ఇప్పటి వరకు ఆర్థిక స్థిరత్వం కోసం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం ఏ ఒక్క ప్రణాళిక కూడా ప్రజల ముందు ఉంచలేదు. ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచన చేస్తే అప్పులు తీసుకొచ్చుకోవడానికి టాస్క్ ఫోర్స్ వేసేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి భారతదేశంలో తెలంగాణ మాత్రమే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే చేస్తారు. అప్పులు తెచ్చుకోవడానికి టాస్క్ ఫోర్స్. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు గొప్ప మేధావి. ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడతాన్ని నోటుకు వచ్చినట్టు తిట్టి అధికారంలో వచ్చినటువంటి లక్కీ ఇలాంటి జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అదొక పార్టీగా మనుగడ ఎట్లా కొనసాగుతుందో అర్థమైతే లేదు. నిన్న ముఖ్యమంత్రి స్వయాన రోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం నకిలీ పుస్తకాలను పట్టుకొని చూపిస్తున్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి బజార్ల రోజులు ధర్నా చేయడం ఏదైతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంతకంటే అప్రజాస్వామ్యమైనటువంటి చర్య ఉండదు, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్న ముఖ్యమంత్రి స్థాయికి దిగదాల్చుతున్నాడా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అనుకుంటలేదా? ఇది ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నకిలీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఇవాళ పార్లమెంట్ పోతాం. దీని సంగతి ఏంటో అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. నిన్న ఆయన ధర్నా ఎందుకు చేసిండు? ఆధార్ మీద యాక్షన్ తీసుకోవాలి. సిగ్గుండాలే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి. 100 కోట్ల రూపాయలు నువ్వు ఎట్లా తీసుకున్న తర్వాత తీసుకున్నప్పుడు అవినీతి అని తెలియదా? తీసుకున్నావు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ వాపస్ ఇచ్చిన చెప్పేసి డ్రామా. అదొక అంశం. అయితే రెండవ అంశం, దావోస్ లో అదానితోటి మీ చీకటి బాగోతుందో చెప్పాలి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పోయి దావోస్ లో నువ్వు అదానితోటి ఇండోర్ మీటింగ్స్ పెట్టుకున్నావు, ఒప్పందాలు చేసుకున్నావు, 12,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నావు వివిధ ప్రాజెక్టులకు. ఆ 12,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని రద్దు చేసుకుంటావా? వాటి సంగతి ఏంటో చెప్పాల్సిన అవసరం. ఇవన్నీ చేసుకునేటప్పుడు నీకేమో ఆలోచన ఉండదు. మళ్ళీ నిన్న సిగ్గు లేకుండా అలాగే అరెస్ట్ చేయాలి, లేకుంటే రైతులకు నువ్వు బేడీ వేయలేదా? కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకు ధర్నా చేస్తుందో, ఆయన ఎందుకు పరిపాలన కొనసాగిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అదానితోటి మీటింగ్ కావచ్చు, డైరెక్ట్ గా మీటింగ్ అయిన తర్వాత చెట్టపట్టాలు వేసుకొని పక్క నిలబడి ఫోటో వేసుకొని ఫోటోలు దిగినటువంటి చూపిస్తున్నారు.
ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? ఎందుకు అరెస్ట్ చేయమని అడుగుతా ఉన్నాడు. ఏమన్నా మినిమం ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు, ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రజలు గమనిస్తుందా లేదా అనేటువంటిది కూడా సోయి లేకుండా ఇలా రేవంత్ రెడ్డి చేయడం ఏదైతుందో ఇంతకంటే ఘోరం ఇంకోలేదు. తెలంగాణ ఈరోజు అవమానం పరుస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తాం. తర్వాత రైతులకు మన రైతు ప్రభుత్వం ఒక సంవత్సరం పరిపాలనలో ఇవాళ 50 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ. దీంట్లో మీరు గొప్పగా చెప్పుకున్నారు, సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి లెక్కలు చెప్పి మీరు పరిశీలన అంటారు. ఇయ్యాలంటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 97 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని చెప్పేసి టార్గెట్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పండింది ఎంత తెలుసా? 1,66,00,000 టన్నుల వరి ధాన్యం పండింది రాష్ట్రం. వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ 97 లక్షల టన్నులని ప్రొక్యూర్ చేస్తామని చెప్పేసి, కానీ చేసింది ఎంత తెలుసా? ఇవాళ 39,52,000 టన్నుల వరి ధాన్యాన్ని మాత్రం సేకరించింది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తా ఉంది, మీరు ఎంత సేకరణిస్తే టార్గెట్ ఎంత 97 లక్షల టన్నులకు మేము 2,320 రూపాయలు ఒక టన్నుకి ఒక క్వింటాకి ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా మద్దతు ధర చెప్పింది. కానీ కనీసం రైతులకు సేకరించి ఆ మద్దతు ధరను కూడా ఇప్పియలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతాం. తర్వాత సన్న ఓట్ల గురించి ఆలోచన చేస్తే, సన్న ఓట్లు కూడా 40 లక్షల టన్నుల సన్న ఓట్లను సేకరించాలనేటువంటి టార్గెట్. కానీ ఎంత సేకరించింది తెలుసా? 13 లక్షల టన్నులను మాత్రం సేకరించింది. 13 లక్షల టన్నులు అంటే ఏంటి? దీని అర్థం ఎందుకు తక్కువ సేకరించిందంటే సన్న ఓట్లకు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కదా, ఆ బోనస్ లేకొట్టడం కోసం దీన్ని విలువగా చేసినటువంటి పరిస్థితి. నేను నా లెక్క చెప్తాను, నేను గవర్నమెంట్ అఫీషియల్ గా చెప్తున్నటువంటి లెక్క చెప్తున్నాను. కాబట్టి ఇంత రైతుల గురించి మేము గొప్ప చెప్పుకుంటున్నాము, రైతులకు ఏం చేసిందని చెప్పేసి అడుగుతాం. మరొక అడుగు ముందుకు వేస్తే, ఈ రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎలిజిబిలిటీ ఉన్నారు. ఆన్ పర్ బ్యాంక్ లెక్కల ప్రకారం 64 లక్షల మంది ఉన్నారు. నువ్వు ఇలా రుణమాఫీ చేసిన 2 లక్షల్లో ఎంతమందికి? బహుశా నేను అనుకుంటా 22 లక్షలు, దాదాపు దగ్గర 22 లక్షల మందికి చేసింది. మిగతా 40 లక్షల మంది సంగతి ఏందని చెప్పేసి అడుగుతాం. అంటే రైతులు లెక్కల నుంచి తీసేసిన వాళ్ళు. ఇలా రుణమాఫీ పరిస్థితి, డబ్బుల విషయంలో కూడా క్యాబినెట్ లో ఒక లెక్క చెప్పిండ్రు, వాళ్ళ అంచనా ఒక లెక్క చెప్పిండ్రు. చేసింది ఎంతంటే 18,000 కోట్లు చిల్లర, మొత్తం 18,000 కోట్లు మాత్రం చేసింది. మొత్తం ఎంత చేయాల్సి వస్తుంది? 78,000 కోట్లకు చేయాల్సినటువంటి లెక్కని వాళ్ళు 18,000 కోట్లకు నేర్చారు. రుణమాఫీ మొత్తం అయిపోయింది, మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి. రైతు భరోసా గురించి ఆలోచన లేదు. ఇవాళ ఇది రైతులను చేస్తున్నటువంటి ధర ఇంతకంటే మరొకటి లేదు. రెండో విషయం, సన్న ఓట్లకు 500 బోనస్ ఇస్తున్నారు కదా. సన్న ఓట్లకే కాదు మేనిఫెస్టోలో పెట్టింది, ఇంకా 10 మొక్కలు, వరి, జొన్న ఇట్లా ఉన్నటికి వాటికి కూడా 500 బోనస్ ఇస్తున్నారు. వాటి గురించి మర్చిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తున్నటువంటి ద్రోహంగా మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇంకా మెదక్ జిల్లాకు వస్తే,
1000 సెంటర్స్ ని కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాల్సినటువంటి పాత మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా 1000 సెంటర్స్ ప్రొక్యూర్ చేసేదానికి ఓపెన్ చేయాలి. కానీ చేసిన సెంటర్స్ ఏంటి తెలుసా? కేవలం 500 మాత్రమే సెంటర్స్ ఓపెన్ చేశారు. అంటే వీళ్ళకు రైతుల మీద కానీ లేకపోతే ఒడ్ల విషయంలో కానీ ఏ మాత్రం క్లియారిటీ లేదు. వీళ్ళు మోసం దగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. వీళ్ళు చేస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేవని చెప్పేసి డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ ని తెరలేదు. ప్రజలు ఏమన్నా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ఒకటేసారి హైడ్రా అని చెప్పేసి చెరువుల చుట్టూ ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి మొత్తం బుల్డోజర్ రాబింగ్ రేవంత్ రెడ్డి రాబింగ్ అని చెప్పేసి చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేసేసి పేపర్లలో ప్రతాప శీర్షికలు వేసుకొని రాబింగ్ అవతారం అని చెప్పేసి అందరి పేద ప్రజలు పాపం రోజు రోజు రూపాయి పైసా కూడబెట్టుకుని కట్టుకున్నటువంటి ఇళ్ళని శనివారం రాత్రి నోటీస్ చేయడం, ఆదివారం కూలగొట్టడం. దీని చుట్టూ కొన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేసింది. తర్వాత మళ్ళా కొన్ని రోజులకు మింగమిత్తి లేకుండా మీసాలకు సంపాదించుకున్నాడు. లెక్కల మీద లేవన్నాడు. 7 లక్షల అప్పులు ఉన్నాయన్నాడు. 1,50,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన చేస్తారని చెప్పేసి ఇళ్ళు గురబడ్డామని చెప్పేసి ఆర్ఎస్ అని చెప్పేసి దెబ్బలు వేసి పేద ప్రజలను భయపడుతుంది. దానికోసం 1,50,000 కోట్ల రూపాయలు వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ మొగన్కి రాబర్ట్ వాద్రకు కాంట్రాక్ట్ ఒప్పందం. దానికోసం కొన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కువైనాయి, 66 హామీలు ఎక్కువైనాయి, వీటి గురించి ఆలోచన చేస్తేమో ప్రజలు రాజకీయ పార్టీలు అని చెప్పేసి ఒకటేసారి హైడ్రా మూసి ఇది ఈ రకంగా కొత్త డ్రామా లేదు. తర్వాత చివరికి ఏమైందంటే నీవు ఏ ఫార్మా కంపెనీ ఫార్మాసిటికల్ సిటీ వద్దన్నావో దాని పక్కన కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, దాంట్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మళ్ళా పేద ప్రజల భూములు గుంజుకోవడం కోసం ప్రయత్నం. దాంట్లో గిరిజన రైతులు, లగచర్ల రైతులందరినీ కూడా అమానుషంగా దాడి చేసేసి వాళ్ళని జైలు పంపడం, ఇప్పటి వరకు నిన్నటి వరకు జైల్లో మగ్గినటువంటి పరిస్థితి మనకు కనపడతాం. ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా పరిపాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీంట్లోనే రోజు ఏ రోజు ఆ రోజు కేటీఆర్ మీద అరెస్ట్ చేస్తుంది కూడా అని చెప్పేసి దమ్ముందా అరెస్ట్ చేసి అగ్నిగుండం అవుతుందని ఈయన అరెస్ట్ చేసేది లేదు, ఆయన అగ్నిగుండం చేసేది. నేను తెల్లగేసుకొని వస్తున్నట్టే నేను నల్లగేసుకొని వస్తాను. ఈ డ్రామాలు కొనసాగుతున్నాయి. ఏ ఒక్క అవినీతి ఆరోపణైనా రుజువు చేసినటువంటి పరిస్థితి. కాళేశ్వరం టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, ఇవన్నీ ఆయన కొట్టుకున్నట్టు దాన్ని ఎట్లా కొట్టుకోవాలి, ఈయన కాళేశ్వరం అవినీతిని ఏ రకంగా రాస్తారు. అంటే ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేయడం కోసం మేమిద్దరమే అని చెప్పేసి గ్రూప్ ఫైట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ గ్రూప్ ఫైట్ చేస్తున్నటువంటి నాయకులుగా ఇవాళ ప్రజలందరినీ కూడా మభ్య పెడతా ఉన్నారు ఈ 2 పార్టీలు. ఒక ఆయన 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పేసి ఒక ఆయన చెప్తే 3,50,000 కోట్ల అప్పు చేసిందని చెప్పేసి ఇది అసెంబ్లీ వేదిక ఉంటారు. అసెంబ్లీని బైకాట్ చేస్తారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలు ఎక్కడ కూడా చర్చకు రావు. గ్రూప్ ఫైట్ చేసుకుంటూ ఇవాళ మీడియా లేకపోతే ప్రజల దృష్టిని ఆకర్షించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇవాళ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 1,00,000 కోట్ల అప్పు ఒక సంవత్సరంలో చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఆర్థిక ప్రణాళిక ఇప్పటి వరకు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కోసం, ప్రొడక్టివిటీని ఉత్పత్తిని పెంచడం కోసం ఒక్కటంటే ఒక్క మార్గాన్ని కూడా ఇప్పటి వరకు మంత్రివర్గం కానీ లేకపోతే
రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంకొక అన్యాయం, ఇవాళ వరకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో 51 మంది పిల్లలు జరిగారు. 51 మంది పిల్లలు జరిగారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటి వరకు బీసీ హాస్టల్ ఎన్నిటి నుంచి ఉన్నాయి కూడా ఎప్పుడు కూడా ఆ రకంగా చనిపోయినట్టు ఎవడు చనిపోయినటువంటి పిల్లల్ని ఎవడు బతికిస్తాడు? దీనికి కారణం కాంగ్రెస్. ఇవాళ నిన్న కూడా నిన్న మంత్రులందరూ పోయి ముఖ్యమంత్రి పోయి హాస్టల్లో బస చేసినందుకు అక్కడ ఉన్న ఫుడ్ తింటలేరా, స్పెషల్గా వండించుకుంది, లేకపోతే హోటల్ నుంచి పార్సల్ వస్తున్నారు. సంక్షేమం మొత్తం కూడా సంక్షోభంగా మారిపోయింది. రేవంత్ రెడ్డి పరిపాలన అభివృద్ధి అనేది లేదు, అభివృద్ధి అనేది అవినీతిగా మారిపోయింది. అంటే సంక్షేమం అంటే సంక్షోభం, అభివృద్ధి అంటే అవినీతి. ఇది రేవంత్ రెడ్డి 1 సంవత్సరం పరిపాలన ఖ్యాతి. ఇవాళ ఎక్కడ చూసినా సరే మీరు చూడండి, నిరుద్యోగ యువకులని ఏ అశోక్ నగర్ చౌరస్తాలో అయితే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కాళ్ళ మీద కూర్చొని బదిలాడుకుని ఓట్లేయమని చెప్పేసి అదే అశోక్ నగర్ చౌరస్తాని దిగ్బంధం చేసి విద్యార్థులని నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏదైనా పర్యటన పోతే పోలీసులని పెట్టి ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేపిస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేసి వాళ్ళ మీటింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే హోంశాఖ రేవంత్ రెడ్డి అయితే ఉంది, సంక్షేమ శాఖ రేవంత్ రెడ్డి అయితే ఉంది, విద్యాశాఖ రేవంత్ రెడ్డి అయితే ఉంది. ముఖ్యమైనటువంటి శాఖలన్నీ దగ్గర పెట్టుకుని పాలనని గాలి వదిలేసి ఇప్పటి అంటే అచ్చొచ్చిన ఆమోదు లెక్క మిగతా నాయకులను తిట్టుకుంటూ మిగతా నాయకుల పైన కొడతాం, తంతం, దొరుకుతాం అని చెప్పేసి మాట్లాడుతూ ఇలా పరిపాలన కొనసాగిస్తారు. మాకు ఒక్కబోర్లో బట్టి తొక్కరాదమ్మా, అండబెట్టి తొక్కుతానేది మాకు తెలియదా? మనకు తెలియదు. తెలంగాణ అండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, ఇలా కూడా అదే భాషని మిగతా పార్టీలు కూడా వాడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనపడతాం. ఇది ప్రజలకు నేర్పుతున్నటువంటి సర్కార్ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి ఇవాళ ఈ పరిపాలన ఇంత దుర్మార్గంగా ఉంది, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ అన్ని కమిటీలు వేసుకున్న తర్వాత దీర్ఘకాలిక పోరాటాల కోసం కాంగ్రెస్ మెడలు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు పరిచే వరకు వెంటాడటం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.